ధైర్యం అనేది నాకు పుట్టుకతో వచ్చేసింది. మా నాయన మా అమ్మ నాకేం ఆస్తుపాస్తులు పెట్టలేదు. స్టెప్ ఎక్కుకుంటూ వచ్చినాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణలో, ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆలోచన విధానాలలో ఖచ్చితంగా ఆయన వెనకంటి ఉంటాం. నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా 10 మందికి సహాయం చేసే గుణం అది మాకు. 200 సంవత్సరాలు పడే బాధలు కష్టాలు పడిపోయినా చిన్నప్పుడు ఎన్నో రోజులు మేము పస్తులు కూడా ఉన్నాం. అంటే అంత ప్రేమ అని తెలుస్తోంది. బార్ విత్ గోల్డ్ స్పూన్ మా ఫ్యామిలీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. మా నాయనది ఒక సామ్రాజ్యము, మా నాయనే ఛత్రపతి. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని నా సోల్జర్స్ దాన్ని విజయవంతం చేస్తాను. కాదు లేదు అన్ని దాఖలు లేవు. ఈ స్టేట్మెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంది. దారిలో కనబడిన ప్రతి ఒక్కరు మీకు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నారు. మా నాయన పక్కన తెలిసిపోయి సైకిల్ షాప్ మనమే తీసుకుందాం అని చెప్పి సైకిల్ షాప్ మేమే తీసుకుని మా అమ్మ ఒక చోట, మా నాయన ఒక చోట, మా ఎక్కువ ఒక చోట, నేను ఒక చోట, మా ఇంటి సామాన్లు ఒక చోట, కుటుంబమే చల్లా చదివి నేను ఆటోనే బాడికి తీసుకుని నేను తోలుకుంటూ ప్రతి ఒక్కరికి చదువు అనేది మోర్ ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళకి ఎటువంటి ప్రశ్న కలవరు, ఆ గర్వమే పతనం చేస్తుంది. 2 కుటుంబాలను కలిపి ఒక భార్యాభర్తను కలిపితే కర్ణాటక కాదు ఆ సౌత్ జోన్ 5 స్టేట్లో కూడా నాకు మంచి నెట్వర్క్. నా మనస్తత్వానికి, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి మంచి మనసుని ఇచ్చినారు, మంచి గుండెధైర్యం ఇచ్చినారు, మంచి మాట ఇచ్చినారు, మంచి వాయిస్ ఇచ్చినారు. నాకు ఒకవేళ ఎవరు శత్రువులు లేరు, ఒకవేళ ఉన్నా నేనేం దేవుడు కాదు, నాకు కూడా ఎవరెవరు శత్రువులు ఉంటారు. నమస్తే, గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం మరొక ప్రముఖ వ్యక్తిని మన ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. పలంనేరు ప్రాంతంలో చిరపరిచితులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమందికి అండగా నిలుస్తూ అందరివాడు అనిపించుకుంటూ అనేక అన్నదానాలు, విశేషంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న మన ఆకుల గజేంద్ర గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంతో బిజీగా ఉన్నా మా కోసం టైం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. సో ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం ఒకసారి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్. పలంనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, బాలాజీ టవర్స్ పక్కనే నా ఆఫీసు. సార్, మీ ఆఫీస్లోకి రాగానే మాకు ముందుగా కనబడింది ఇక్కడ మీరు అందుకున్న అవార్డులు, బహుమతులు చాలా ఉన్నాయి. సో నేను కూడా ఆశ్చర్యపోయినాను. యాక్చువల్లీ నేను మీ గురించి విన్నాను కానీ ఇదే మొదటిసారి చూడడం, కలవడం అనమాట. సో ఏం సార్ ఇవన్నీ ఇన్ని అందుకున్నారు? అసలు మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నట్టున్నారు. సో ఏంటి సార్, ఎలాంటి కార్యక్రమాల ద్వారా మీకు ఇవన్నీ లభించాయి? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా 10 మందికి సహాయం చేసే గుణం అది మాకు పుట్టుకతో వచ్చేసింది. అది తల్లిదండ్రుల ఆశీర్వాదము. నేను చాలామందికి సేవలు చేస్తూనే ఉంటాను. ఎందుకు చేస్తానంటే నేను చాలా 200 సంవత్సరాలు పడే బాధలు కష్టాలు పడిపోయినా, 200 సంవత్సరాలు పడే సుఖాలు చేసిన కాబట్టి ఎవరికి నేను చిన్నప్పుడు ఎన్నో రోజులు మేము పస్తులు కూడా ఉన్నాం. ఆకలి విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది అయినా, ఏ ఆపదైనా నేను పరిగెత్తా పోయి వాళ్ళకు నా వంతు నేను ఉడతాభక్తి చేసే దీనికి అదే కాలక్రమేణా అలవాటు పడిపోయినాము. దానివల్ల నేను చేసే కార్యక్రమాలు ఇవన్నీ చూసి నాకు కెనడా యూనివర్సిటీ వాళ్ళు సౌత్ జోన్ 5 స్టేట్లలో 20 మందికి డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు సర్వే చేసినారంట. అది నాకు కూడా తెలియదు. తీరా చూస్తే ఆ 20 మందిలో ఫస్ట్ పేరు నాదే సెలెక్ట్ చేసినారు వాళ్ళు. అప్పుడు నాకు పిలిచి చెప్పినప్పుడు నేను చాలా
అది మాటలతో చెప్పలేను, అంత సంతోషపడినా. అందరూ డబ్బులు ఇచ్చి డాక్టరేట్ తీసుకునే వాళ్ళు సందర్భంలో ఉన్నాయి ఇప్పుడు. అవునవును. కానీ నాకు తెలియకనే వాళ్ళు కెనడా యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసి నాకు సోషల్ యాక్టివిటీస్ కింద డాక్టరేట్ ఇవ్వడం అనేది నేను చాలా సంతోషం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కాబట్టి నా సేవ ఇవి చూసి ఎంతోమంది నాకు అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చినారు, ప్రపంచ శాంతి అవార్డు ఇచ్చినారు, ఇట్లా రకరకాలుగా చాలా అవార్డులు ఇచ్చినారు. అవి ఇచ్చిన మెమోంటోస్లో కొన్ని ఇక్కడ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఓకే, అంత తప్ప ఇక వేరే ఉద్దేశం లేదు. చాలా బాగుంది సార్. అండ్ ఈ ఫోటోలో అమ్మగారు ఎవరు సార్? నా భార్య. మీ భార్యనా? సో ఇప్పుడు లేరా? లేరా, సెకండ్ కోవిడ్ అప్పుడు ఇదే చనిపోయినారు. ఓకే, చాలా బాధాకరం. మరి మీరు ఉంగరం కూడా చేపించుకున్నారు. సో మీకు అమ్మగారు అంటే అంత ప్రేమ అని తెలుస్తోంది. ముఖ్యంగా మీరు సేవా కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా కూడా మీకు అందుబాటులో ఉండాలి, మీ ఆర్థిక వనరులు కూడా. సో మీరు ఏం చేస్తుంటారు సార్ ఆర్థికంగా? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చే దాంట్లో నేను నా కుటుంబానికి నా ఖర్చులకు మిగతాది నేను పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాను. సో మీరు బాల్యంలో గురించి చెప్పారు మీరు ఇందాక, అంటే మీరు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదనమాట. కాదు, బార్న్ విత్ గోల్డ్ స్పూనే. అవునా? ఎందుకురా అంటే నేను పుట్టక ముందే మా నాయన అంబాసిడర్ కారు పెట్టుకొని డ్రైవర్ని పెట్టుకొని మెయింటైన్ చేసిన వ్యక్తి మా నాయన. అటువంటి కుటుంబంలో పుట్టినాను. మా నాయనకు మా తాత రిటైర్డ్ టీచరు, మా నాయన వాళ్ళు 8 మంది, అందరు మా నాయన పెద్దోడు, అందరినీ చదివించి ఉద్యోగాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి మా నాయన సంపాదించిన దాంట్లో అందరికీ ఆస్తుపాస్తులు అన్నీ పంచి ఇది చేసి కాలక్రమేణా మేము కొంచెం ఎదిగే లోపలికి నేను 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చే లెవెల్కి మా ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీలు సెటిల్ చేసినారు. మా ఫ్యామిలీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయింది. ఆటి నుంచి ఇంక 1 by 1 కష్టపడుకుంటా పస్తులుండి ఎన్నో బాధలు పడి ఎవరు నాకు తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరు సపోర్ట్ 1% లేదు. నా ఇండివిజువల్గా చిన్నప్పటి నుంచి కసి మా నాయన ఎట్లా బతికినాడో దానికంటే గొప్పగా బతకల్లా అని కసితోనే ఉన్నా. అప్పుడు చిన్న వయసు ఏం చేయలేకపోయినాం. ఆ కసి అట్లే నా శరీరం అణువణువు జీర్ణించిపోయింది. ఆ కసి ఆ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్టేజ్కి వెళ్ళినా. చాలా గ్రేట్ సార్. అంటే మళ్ళీ మొదటి నుంచి మీరు మీ నాన్నగారి సామ్రాజ్యం తర్వాత మీరు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించిన మా నాయన సామ్రాజ్యం అన్నారు. చాలా సంతోషం. నిజంగానే మా నాయనది ఒక సామ్రాజ్యము. మా వంశంలోనే మా నాయనే ఛత్రపతి. ఆయన సామ్రాజ్యంలో మళ్ళీ నేను సింహాసనంలో కూర్చొని ఈ రోజుకి మా చిన్నాయన గారు, మా పిన్నమ్మలు, మా మేనత్తలు, మా వంశంలో ఎవరికి ఏం జరిగినా ఏదైనా సరే నన్ను ముందర పెట్టుకునే చేస్తారు. మీ తల్లిదండ్రుల పేర్లు సార్? మా నాయనగారి పేరు సూర్యనారాయణమూర్తి, మా అమ్మ పేరు సుగుణమ్మ. స్వస్థలం వాళ్ళది? మా నాన్నగారిది వచ్చి మదనపల్లి, మా అమ్మది కలికిరి. ఓకే, మీరు ప్రస్తుతం పలంనేరులో ఉన్నారు? పలంనేరు. ఓకే ఓకే. అంటే మీరు వ్యాపార రీత్యా ఇక్కడ స్థిరపడ్డారా? లేదా, మాకు తాతల ముత్తాతల కాడ నుంచి మాకు ఇక్కడ ముసలమడి గ్రామం ఉంది. ముసలమడి గ్రామంలో మా తాతలు ముత్తాతల గారు ఉన్నారు. ఆ ముసలమడి గ్రామం స్థాపించే మా తాతగారులు. ఈరోజు ముసలమడి గ్రామంలో ఏ పండగ జరిగినా పూచతట్ట మా ఇంట్లో నుంచి రావాలా, ఏ సంక్రాంతి పండుగ వచ్చినా, కుంచుల పండుగ జరిగినా ఎద్దు మా ఇంట్లో నుంచి రావాలా. కాబట్టి మా ఊరికే దీనికే మా ఊరు ఇల్లు పెద్దది. అట్లా మా తాతల ముత్తాతల గారి నుంచి మాకు ఈ పలంనేరులో మాకు అవినాభావ సంబంధం ఉండేది. జాతర గురించి కూడా ఇందాక మనకు రవీంద్ర రెడ్డి అన్న గారు చెప్పారు మీ గురించి. గంగమ్మ జాతర జరిగితే కొన్ని లక్షల మంది పలంనేరులో వస్తారనేసి. అంతమందికి కూడా మీరు భోజన సదుపాయం ఎలా సార్, అంతమందికి ఎలా చేయగలుగుతున్నారు? దానికే ఉంది లక్షణంగా. నేను నా దగ్గర మీరు రవీంద్ర రెడ్డి అన్నారు. రవీంద్ర రెడ్డి నాకు తమ్ముడు, నాకు బిడ్డ మాదిరి. ఇట్లా మా టీం అంతా మాది టీం ఉంది. ఆర్మీలో కార్గిల్లో సోల్జర్స్ ఎట్లుంటారో ఆకుల గజేంద్ర టీం అట్లుంది. ఏ కార్యక్రమం నేను చేపట్టినా దానికి నా బామర్ది, నా బిడ్డలు, నా మిత్ర బృందము వీళ్ళందరూ కూడా దాన్ని బాగా అక్కరగా చేసి ఇది చేస్తారు. కావున నేను నిమిత్త మాత్రుడినే. మొత్తం వీళ్ళు నా తమ్ముళ్ళు, నా ఇదే వీళ్ళు నా మిత్రుడు, నా సోల్జర్స్ ఉన్నాయి కదా, నేను నిమిత్త మాత్రుడినే. ఊరికే చూపాగారని ఉండేవనే కానీ నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని నా సోల్జర్స్ దాన్ని విజయవంతం చేస్తున్నారు. వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఏ కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు ఇంతవరకు? ఆకిలి అనేవానికి అన్నం పెడతా, కష్టపడిన వాళ్ళకి ఆదుకుంటా,
హాస్పిటల్లో అర్ధరాత్రి నాకు మామూలుగా మనకి ఇప్పుడంటే కార్పొరేట్ ఆఫీసులు ఎక్కడెక్కడ వచ్చేసినాయి. ముందు పెద్ద హాస్పిటల్ అంటే రుయా స్విమ్స్, అవును. అది తిరుపతే, ఇక్కడ ఎక్కడ లేవు. జిల్లా చుట్టుపక్కల మొత్తం 14 ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల నుంచి బయట నుంచి కూడా అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే కూడా నేను అప్పుడు కారు సౌకర్యం లేకపోయినా నేను 2 వీలర్ తిరిగేవాడిని ఒకప్పుడు. అప్పుడు 170 2 వీలర్ తిరిగినప్పుడు 2 వీలర్ ఎత్తుకొని ఆడ హాస్పిటల్కి పోయి ఆడే ఉండి రాత్రింబొగులు నేను ఆడ ఉండి ఎంతో మందికి నేను చెప్పకూడదు, మీరు అడిగినా చెప్తున్నా, ప్రాణాలు కూడా నిలబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి చేసుకుంటా పూర్ ఫ్యామిలీలు ఎవరైనా ఉండి మెరిట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఏదో వృత్తాభక్తి సహాయం చేయడము, ఇట్లా రకరకాలుగా నేను అది ఇది అనేది ఏం లేదు. ఎవరికే బాధ కష్టము సమస్య అని పలమనేరు నియోజకవర్గంలో నా ఆఫీసులోకి, తిరుపతిలో నా ఆఫీసులోకి ఎవరు వచ్చినా ఇంతవరకు కొన్ని సంవత్సరాలుగా ఎవరు వచ్చినా కాదు లేదు అన్ని దాఖలు లేవు. అట్లా ఎవరన్నా కానీ పబ్లిక్ ఆకులు గజానం తెలిపి మాకు ఈ బాధ ఈ కష్టం ఈ అవసరం అంటే మాకు చేయలేదని ఎవరన్నా ఒకరు చెప్తే వాళ్ళ కాల్సంలో కూడా దొరుకుతారు. ఎందుకంటే అంత ధీమాగా చెప్తాను. ఎవరు వచ్చినా రాజకీయ పార్టీలు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు నా దగ్గరికి వచ్చినారు, అన్ని కులాలలో కూడా నా దగ్గరికి వచ్చినారు ఏదో బాధ సమస్య అని. అందరూ అని కాదు, కొంతమంది. దాంట్లో నా దగ్గరికి ఎవరైతే వచ్చినారో ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నా అంటే నేనేందో పెద్ద హీరోలు చెప్పడం లేదు, నా వల్ల అయింది నేను వాళ్ళకి లేదు కాదనకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పంపించినా కానీ ఎవరు కానీ నేను వాళ్ళని మైండ్ డిస్టర్బ్ చేసి పంపించిన దాకా లేదు. అసలు మాకు ఈ స్టేట్మెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏది ఎవరైనా ఛాలెంజ్లు వేరే వాటి మీద చేస్తారు, రాజకీయ నాయకులు సభా వేదికల పైన, కానీ మీరు సేవా కార్యక్రమాల్లో ఛాలెంజ్ చేస్తున్నది మొదటిసారి చూడటం అన్నమాట. ఇంతవరకు ఇది చాలా కొత్తగా ఉంది. అసలు సహాయం చేయడానికి ఛాలెంజ్ చేయడం అనేది ఎక్కడ చరిత్రలో చూడలేదన్నమాట. చాలా అద్భుతం సార్ మీ ప్రయాణము గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ ఇందాక ఇప్పుడు మన ఆఫీస్ నుంచి మీ పొలం కాడికి వస్తుంటే దారిలో కనబడిన ప్రతి ఒక్కరు మీకు చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నారు. మీరు ఆఫీస్లో మీరు చెప్పిన సేవా కార్యక్రమాలు విన్నప్పుడు కొత్తగా ఎవరన్నా, ఇప్పుడు మాకైతే తెలుసు మీరు చేస్తున్నవన్నీ, బట్ కొత్తగా మీరు చూస్తున్నారు, మీరు ఊరికే చెప్తున్నారేమో బిల్డప్ ఇస్తున్నారేమో అనుకుంటారేమో, బట్ దారిలో చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు చెయ్యెత్తి మొక్కుతా ఉన్నారు అనమాట. సో అప్పుడు అర్థమైంది అనమాట మీరు ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు, ఎన్ని చేస్తున్నారు అనేది. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. సార్ మీ బాల్యం విద్యాభ్యాసం ఎలా జరిగింది సార్? ఎంతవరకు చదువుకున్నారు, వాటి వివరాలు? మీకు ఇంతకుముందే నేను చెప్పిన, ఆఫీసులో కూర్చొని చెప్పిన, మా ఇంట్లో పరిస్థితి బాగలేక నేను పస్తులు ఉన్నాను అని. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. 10th పాస్ అయితేనే బీటీ కాలేజీకి పోయా, మదనపల్లి బీటీ కాలేజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి పోయి బీటీ కాలేజీలో పోయి క్లాస్ రూమ్లో 10 నిమిషాలు కూర్చుంటే నాకు ఆడ క్లాసులు కొత్తగా కాలేజీకి పోతే అందులో బీటీ కాలేజీ మన నేషనల్ అంతము జాతీయ గీతం రాసిన కాలేజీ, అది చాలా గొప్ప కాలేజీ. ఆ కాలేజీలో మామూలుగా 10th నుంచి ఫస్ట్ కాలేజీ మెట్లు ఎక్కితేనే ఆ వయసుకి ఆ ఆలోచనలు ప్రతి ఒక్కరికి అది డిఫరెంట్గా ఆ యూత్కి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. కానీ నేను ఆ క్లాస్ రూమ్లో పోయి కూర్చుంటేనే నాకు అవేం కనపడలా. మా అమ్మ మా నాయన మా ఫైనాన్షియల్ పరిస్థితి ఇవే కనబడతా ఉంది నాకు. బోర్డు ఫ్రెండ్స్ కాలేజీ ఏం కనబడటం లేదు. జస్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా 10 నిమిషాలు కూర్చున్నా లేచినా వస్తా బుక్ ఆడ వారేసిన, పెన్ ఆడ వారేసిన. నాకు చదువద్దు, నేను కుటుంబాన్ని సాకోవాలా, కుటుంబాన్ని మళ్ళీ నేను డెవలప్ చేయాలా, మా నాయన ఎట్లున్నాడో నా కండ ముందర దానికంటే ఎక్కువ మేము బతకల్లా అనే ఖచ్చితంగా వచ్చేసిన. అటు నుంచి ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది. సో ఏం చేశారు సార్ తర్వాత? మీరు ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో మొట్టమొదట దేంతో ప్రారంభించారు, అది ఎట్లా జరిగింది మీ యొక్క ఈ ప్రస్థానం, అంటే వ్యాపార సామ్రాజ్యంని మీరు ఎట్లా స్థాపించారు, దేంతో మొదలెట్టారు? చిన్నప్పటి నుంచి కూడా మా నాయన నన్ను అల్లారు ముద్దుగా మమ్మల్ని బాగా సాకినారు. ఇంకా తెలివి వచ్చిన నుంచి చాలా బాధలు పడతా వచ్చినాము. 10th క్లాస్ నిలిపేసినాము. మా నాయన ఏమీ వర్క్ లేదు, గమ్ము ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య బయట వచ్చేవాడు కూడా కాదు. మా అమ్మకి అంతకు మించి ప్రపంచం తెలియదు. మా అక్క చదువుకుంటా, నేను చదువుకుంటా ఉన్నాను. నా వయసు కరెక్ట్గా 15-16 సంవత్సరాలు ఉండొచ్చు. మా నాయన స్నేహితులు ఇద్దరు మదనపల్లిలో గొల్లపల్లి ఎస్టేట్ ముందర సైకిల్ షాప్ పెట్టుకుని వాళ్ళ పార్ట్నర్షిప్లో ఏదో గొడవ వచ్చి మా నాయన పెద్ద మనిషిగా పిలిస్తే అప్పుడు నేను ఆడుండి మా నాయన పక్కన తెలిసిపోయి ఆ సైకిల్ షాప్ మనమే తీసుకుందాం అని చెప్పి సైకిల్ షాప్ మేమే తీసుకుని ఆ సైకిల్ షాప్ తుడిసి పోయినా సైకిల్ గాలి కొట్టే తెలియదు నాకు.
గాలి పెట్టి ఇట్లా అంటే అట్లా పోతుంది, ఇట్లా అంటే ఇటు పోతుంది పంపు. కానీ కసి దాంట్లో ఏమో చేయలేదు. అంతకుమించి నాకు ఆ వయసులో నాకేం సోర్స్ కనపడలా. అక్కడి నుంచి ఇంకా 3 నెలలకంతా మొత్తం సైకిల్ ఇప్పేసి ఏ పార్ట్స్ పోయినాయి ఓవరాలింగ్ అంటారు, మొత్తం సైకిల్ రెడీ చేసి ఓవరాలింగ్ చేసి ఇచ్చేసేవాడిని 3 మంత్స్కి అంతా. ఆటి నుంచి ఇంకా చేసి కొద్ది రోజులు చేసినాము. ఆడ పరిస్థితి చూస్తే ఆడ ఇంకా సైకిల్ కొన్ని సంవత్సరాలు 2 ఏళ్ళు అట్లా జరిగింది. మా ఇక్కడ మదనపల్లిలోనే డిగ్రీ అంతా చదివించిన, నేనే చదివించిన. నెక్స్ట్ సైకిల్ రిపేర్ కావడము, పాతవైపోవడము, అది జరగక ఇంకా అటు నుంచి మా అమ్మ ఒక చోట, మా నాయన ఒక చోట, మా అక్క ఒక చోట, నేను ఒక చోట, మా ఇంటి సామాన్లు ఒక చోట, కుటుంబమే చల్లా చెదిరైపోయింది మాది. ఆటి నుంచి కసిగా తిరుపతికి పోయి, మదనపల్లి నుంచి తిరుపతికి పోయి, తిరుపతిలో చాలా పనులు చేసిన. అవన్నీ నాకు సెట్ కాల. ఇది నా లైఫ్, ఇది కాదు, నా గోల్ ఇది కాదు, ఏమో చేయాలా, ఏమో సాధించాలని చెప్తే మళ్ళీ ఒక ముస్లిం అతను అఫ్జల్ అన్న అనే ఒక అతను ఉండే, అతను ఆటో నేర్పించాలని చూసి అతని వల్ల కాల. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయన బిజినెస్ ఆయన వెళ్ళిపోయా. మళ్ళీ చిన్న అన్న అనేసి బలిజ కమ్యూనిటీకి సంబంధించిన ఒక అతను, చిన్న అన్న అని ఆయన సొంత ఆటో ఉంది, ఆయన నన్ను దగ్గర చేర్చి నువ్వు మా కమ్యూనిటీ, నేను అని చెప్పి తిరుపతిలో దారులన్నీ చూపించి ఆటో నేర్పించి నన్ను చేసినప్పుడు ఇంకా ఆయన ఆటోనే బాడీకి తీసుకొని నేను తోలుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు అప్పట్లో అన్ని కూడబెట్టి కొన్ని నెలలు కష్టపడి ఒక చిన్న ఇల్లు, ఒక 2 రూముల ఇల్లు బాడీకి తీసుకొని మళ్ళీ సామాన్లన్నీ తీసుకొని వచ్చి మా అమ్మను, మా నాయన్ను, మా అక్కను, నేను అంత ఇది నా కుటుంబం, నా ఫ్యామిలీ బా అని ఊపిరి పిలుచుకొని మళ్ళీ ఆటో తోలుకుంటూ కూడా మా అక్కని నేను మా పద్మావతి కాలేజీలో పాలిటెక్నిక్ కోర్స్ చేయించిన. అదేవిధంగానే మా అక్కకి నేనే పెళ్లి చేసిన. ఈరోజు వాళ్ళంతా వెల్ సెటిల్. ఆటి నుంచి నేను ఇంకా కష్టపడి ఈరోజు అందరికి తెలిసిందే నేను ఏ స్టేజ్లో ఉన్నాను. సో ఆకుల గజేంద్ర గారి ఒక ప్రస్థానం అయితే అంత సాఫీగా లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కష్ట నష్టాలు కోర్చి ఈ స్థాయికి వచ్చారనమాట. సో మీరు పెద్దగా చదువుకోలేదని కూడా చెప్పారు, ఉన్నత విద్యలు లేదు, కానీ అవార్డులు రివార్డులు అయితే కానీ నేను ఛానల్ తరపున ప్రజలందరికి కూడా నేను మనస్ఫూర్తిగా వినియోగించుకుంటున్నా. తల్లిదండ్రులకు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి చదువు అనేది మోర్ ఇంపార్టెంట్. కానీ చదువుతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు కూడా సంస్కారం అనేది కూడా నేర్పించవలసిందిగా నేను మీ అందరికీ కూడా, మీ ఇంట్లో నేను ఒక రాజకీయ నాయకుడు కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా అందరికి వినియోగించుకుంటున్నా. ఎందుకంటే చదువు ఎంత ఇంపార్టెంటో సంస్కారం కూడా సేమ్ ఇంపార్టెంట్. ఈరోజు నేను సౌత్ జోన్ 5 స్టేట్లో కూడా ఎన్నో మధ్యస్థాలు చేసిన వ్యక్తిని, కొన్ని వేల సంఖ్యలో మధ్యస్థాలు చేసింట. అక్కడెక్కడ భార్యాభర్త గొడవలు కూడా నేను ఎన్నో చేసిన. నా చేతుల పైన ఇప్పటికీ ఒక 200 కుటుంబాలు భార్యాభర్తలు డైవర్స్ వచ్చేసింది, ఇంకా వీళ్ళకి ఎటువంటి ప్రశ్న కలవరు అన్న వాళ్ళని కూడా నేను వాళ్ళకి ఇద్దరిని నేను కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పి కలిపిన రాయలు ఉన్నాయి. ఈరోజు 200 మంది కుటుంబాల పైన నా చేతుల పైన కలిపిన. ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆడ చూసేది ఏమరా అంటే ఇద్దరికి ఎడ్యుకేషన్ ఉంది, ఇద్దరికి యుగో, ఇద్దరికి సంస్కారం ఉంది. ఆ యుగో అనేది రాకూడదు, గర్వం అనేది రాకూడదు. ఎంత చదువుకున్నా, ఎంత రాజకీయంలో ఎదిగినా, ఎంత వ్యాపారంలో ఎదిగినా, దాంట్లో ఎదిగినా కానీ ప్రతి ఒక్కరికి ఎవరికే కానీ గర్వం తెచ్చుకోవద్దండి. ఆ గర్వమే పతనం చేస్తుంది. గర్వం లేని వ్యక్తి ఎవరైనా సరే, రిక్షా తొక్కే వాళ్ళ బిడ్డ కూడా ఎంతోమంది ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్తా, రిక్షా తొక్కే అబ్బాయి కానీ, బిల్ క్లింటన్ అబ్బాయి కూడా సరే, చదువుతో పాటు మీరు సంస్కారం కూడా నేర్పించండి. ఇది మీ ఛానల్ తరఫున అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. చాలా మంచి ఇంకో విషయం ఏమంటే, మీరు అన్నారు చదువు మీకు 10వ క్లాసే కదా అని. నేను పడిండే బాధలు కష్టాలు మీకు ఆల్రెడీ చెప్పాను. నేను 200 సంవత్సరాలు పడే కష్టాలు పడిపోయినా. కాబట్టి చదివింది 10వ క్లాస్ అయినా సొసైటీలో PhD డాక్టరేట్ చేసిన మనుషుల సైకాలజీ, సమాజాన్ని చదివారు. సో అనేక మధ్యవర్తిత్వాలు చేసి కూడా ఎన్నో కాపురాలు నిలబెట్టారని చెప్పారు మీరు. సో ఇది మాకు ఇది ఇంకో మేము మీతో మాట్లాడుతుంటే మీరు చేసిన ఇంకా కొత్త తెలుస్తా ఉంటాయి. సో వీటిలో మీకు బాగా సంతృప్తినిచ్చిన ఒక ఉదాహరణ మాతో పంచుకుంటారు. ఈ భార్యాభర్తలను కలపడం విషయంలో ఇలాంటివి చేశారు కదా, బాగా సంతృప్తినిచ్చింది ఏదైనా మాతో పంచుకుంటారు. నేను చాలా మందిని కలిపినా చెప్పాను మీకు. కలిపినప్పుడు వాళ్ళ 2 కుటుంబాలను కలిపేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు మనసు ఎందుకో ఒక తెలియని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నేను
2 మంత్స్కో 3 మంత్స్కో 4 మంత్స్కో 5 మంత్స్కో వాళ్ళ ఇంట్లో ఏదైనా ఖచ్చితంగా శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి వాళ్ళు నేను చేసిన మేలు చూసి వాళ్ళు నేను ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వచ్చి నన్ను చాలా కుటుంబాలు నన్ను పిలిచిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా ఆ శుభకార్యానికి నేను పోలేని పరిస్థితి ఉన్నా కావాల్సిన నా ప్రోగ్రామ్స్ అన్ని పక్కన పెట్టుకుని కావాల్సిగానే వెళ్తా. ఎందుకు వెళ్తా అంటే నా చేతుల పైన కలిపిన వీళ్ళు ఎట్లున్నారు, హార్ట్ఫుల్గా కలిసి ఉన్నారా, ఏరుగా బలవంతంగా ఏమైనా కలిసి ఉన్నారా తెలుసుకోవడం నా బాధ్యత ఒక తండ్రిగా. వాళ్ళిద్దరు కూడా నా బిడ్డతో సమానం. కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ 2 కుటుంబాలు కలుసుకొని ఆ శుభకార్యం, పుట్టినరోజు కావచ్చు, నామకరణాలు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఇట్లా ఏమైనా చేస్తుంటే అవి చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అది నేను మాటలో చెప్పలేను, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే 2 కుటుంబాలను కలిపి ఒక భార్యాభర్తను కలిపితే అది ఎప్పటికైనా కానీ నా బిడ్డలకు దేవుడు మంచి చేస్తాడనే ఒక ఉద్దేశంతోనే నేను చేస్తాను అంతే. ఆకుల గజేంద్ర గారు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎలా వచ్చింది? దానికి ఏం ట్రైనింగ్ ఏం అవసరం లే, మీకు పదే చెప్పిన. నేను గ్రౌండ్ నుంచి స్టెప్ బై స్టెప్ నేను లిఫ్ట్లో వచ్చినాను కాదు, నా కష్టంతో, నా కాలు చేతులు, నా రక్తము, నా శరీర కష్టంతో స్టెప్ ఎక్కుకుంటూ వచ్చినాను. కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా ఆకుల గజేంద్రకే కాదు, నా ప్లేస్లో ఎవడు ఎదిగినా ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సమాజాన్ని చదవాలంటారు. ఎస్. ఓకే. సరే, మీరు ఇక్కడ పలమనేరు ప్రాంతంలోనే కాదు, దక్షిణ భారతంలో చాలా స్టేట్లలో కూడా మీరు సేవా కార్యక్రమాలు విస్తరించారని విన్నాము. సో బెంగళూరులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారనేసి విన్నాం అనమాట. సో వాటి గురించి తెలియజేశారు. కర్ణాటకలో నాకు మంచి, కర్ణాటక కాదు, ఆ సౌత్ జోన్ 5 స్టేట్లో కూడా నాకు మంచి నెట్వర్క్, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. అదేవిధంగా నాకు కర్ణాటకలో కూడా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నాకు ఆడ పురుషోత్తమన్న గారు అనే ఒకతను, వినయ్, రాజ్ కుమార్, ఇట్లా రాజేష్, ఐ డాక్టరు, లక్ష్మీపతి, శీలం రమేష్ గారు, వేణు గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి కూడా వాళ్ళు ఆడ కర్ణాటకలో వీళ్ళు ఏమన్నా సేవలు చేసేవాళ్ళు. కోలార్ జిల్లాలో ములబాగలు, శ్రీనివాసపురం, ఇట్లా బాగులూరు, ఇట్లా టోటల్ కర్ణాటకలో ఎవరెవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా, ఒక తండ్రిగా, ఇట్లా వాళ్ళకు నాకు ఆ రిలేషన్ ఏర్పడిపోయింది. కాబట్టి అక్కడ కర్ణాటకనే మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా నన్ను ప్రేమగా వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను ఆడ ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా వాళ్ళ ప్రోగ్రాంకి ఒక సేవకుడిగా పోయి చేసే బాధ్యత నాకు ఉందనేసి నేను వెళ్తా, ఆటోమేటిక్గా చేస్తాను. రీసెంట్ కూడా కేటీ రాజ్ కుమార్ గారు, వినయ్, సాయి పురుషోత్తమన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఒక బలిచ కమ్యూనిటీకి సంబంధించింది ఒక యాప్ రిలీజ్ చేసినారు. ఆ యాప్ కూడా చాలా పబ్లిక్ చాలా ఉపయోగపడే యాప్. దానికి కూడా నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినారు. కానీ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తే కూడా నేను అక్కడ చీఫ్ గెస్ట్గా కాకుండా వాళ్ళు ఒక మెంబర్గా, ఎందుకంటే అది నాది. రాజ్ కుమారు, పురుషోత్తమన్న, వినయ్ వీళ్ళందరూ, రాజేష్ వీళ్ళందరూ చేస్తున్నారంటే అది నా ప్రోగ్రాం, అది మేమంతా ఒక ఫ్యామిలీ అనేసి ఆ ప్రోగ్రాం కూడా నేనే మొత్తము ఆర్గనైజ్ కూడా నాలో ఇంత భాగం ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా తెలుసుకున్నాను. అదేవిధంగా తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకా ఆంధ్రాలో అందరికీ తెలిసిన విషయమే. సౌత్ జోన్ 5 స్టేట్లో కూడా నేను ఏ కార్యక్రమైనా నన్ను ప్రేమగా పిలుస్తారు. నేను ఖచ్చితంగా వెళ్ళి నా బాధ్యతగా దాన్ని నెరవేర్చుకుని వస్తాను. ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు సార్, లతమ్మ ట్రస్ట్. ఎస్. ఓకే. మా భార్య ఇది అయిపోయినాక లతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేసి ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేసినాము. ఆ ట్రస్ట్కు ఆనరబుల్ ప్రెసిడెంట్ నేనే. ఇంకా ప్రెసిడెంట్, సెక్రటరీ అంతా మా పిల్లలు, మా వీళ్ళని పెట్టుకున్నాం. అది రన్ చేస్తాను. సార్, ఇప్పుడు రాజకీయాల గురించి ప్రస్తావించాలి. మీరు మీ రాజకీయ ప్రస్థానం గురించి తెలియజేస్తారు. ఎక్కడ మొదలైంది? నేను 1987లో తిరుపతిలో సిపిఐ తిరుపతి టౌన్ యూత్ ప్రెసిడెంట్ నేను 87లో. అప్పుడు వచ్చి నారాయణ అన్నగా, ఇప్పుడు సెంట్రల్లో ఉన్నారు సిపిఐ సెంట్రల్లో నారాయణ అన్న, అప్పుడు చిత్తూరు డిస్టిక్ ప్రెసిడెంట్. అన్న సమక్షంలో నేను 87లో
తిరుపతి సిపిఐ యూత్ ప్రెసిడెంట్గా ఫస్ట్ నా రాజకీయ ప్రవేశం అటు నుంచి స్టార్ట్ అయింది. అటు నుంచి మళ్ళీ కొన్ని పరిస్థితుల వల్ల పుంగనూరు రావడము. ఇప్పుడు మన పలంనేరులో ఉండే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి నేను ఆడ ఆయన ఫస్ట్ బై ఎలక్షన్లో నిలబడితే ఆడ సపోర్ట్ చేయడము. ఆయనకు అమర్నాథ్ రెడ్డి యువసేన అని నామకరణం చేసింది పుంగనూరు ఫస్ట్ నేనే. ఎస్, అది ఇంకా ఈరోజు మహావృక్షం మరి ఎదిగింది. నేను వాళ్ళ కెలవాతి కుటుంబం అమరన్నకు కావచ్చు, వాళ్ళ నాయనకు కావచ్చు, నేను వాళ్ళ ఇంట్లో నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా, వాళ్ళు ఒక తమ్ముడిగా నన్ను ఆ రోజున చూసుకున్నారు. వాళ్ళకి నాకు 28 సంవత్సరాలు అవినాభావ సంబంధం ఉంది. మళ్ళీ అటు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ వైసీపీలో చేరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నా. ఆయన దీంతో నేను బాగా నాకు పేరు వచ్చింది. అక్కడ నేను ఒక 10 సంవత్సరాల వరకు వాళ్ళతో రాజకీయం అంతా జరిపిన, అన్నీ చూసిన. లాస్ట్లో ఎందుకో నాకు రాజకీయాలపై అన్నీ చూసి చివరిగా నా మనస్తత్వానికి, నేను చేసే యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, మీరు ఏమన్నా అనుకోవచ్చు, నా మెంటాలిటీకి సూటబుల్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్మడం జరిగింది. అదేవిధంగా నాకు కొన్ని సంవత్సరాలుగా కూడా మా బల్జ కమ్యూనిటీ వాళ్ళు నన్ను జనసేనకి రావాలని పిలవడం జరుగుతుంది. అది కాలక్రమేణా అట్లా పోతా వచ్చింది. ఇప్పుడు నేను అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేనలో చేరేదానికి సిద్ధంగా ఉన్నాను. అది తొందరలోనే జనసేన నాయకులు నన్ను తీసుకుపోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కండవ కప్పించి ఆయన దగ్గర చేరడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, నా మనస్తత్వానికి ఆయన మనస్తత్వానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది. నేనేమైతే ప్రజల్లో ఎట్లా ఏ స్టైల్లో దూసుకుపోతానో ఆయన అదే విధంగా పోతున్నాడు. ఆయన దారి నా దారి ఒకటిగా ఉంది. కాబట్టి అటువంటి నాయకుని దగ్గర నేనుంటే ప్రజలకు ఇంకా ఎక్కువ నేను సేవలు చేసే అవకాశం నాకు వస్తుంది అనే ఉద్దేశంతో నేను జనసేనలోకి చేరుతున్నా. కావున నేను ఖచ్చితంగా నేను తొందరలో జనసేనలో చేరడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణలో, ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆలోచన విధానాలలో ఖచ్చితంగా ఆయన వెనకంటి ఉంటాం. పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, జనసేన పార్టీ గారికి అయితేనేమి, ఆకుల కుటుంబం, ఆకుల అభిమానులు, మేమందరం కూడా ఆకుల సోల్జర్స్ ఉన్నారు. మా వర్గం అంతా నిరంతరం తుది శ్వాస వరకు ఇంకా ఆయన దగ్గర ఉంటాం. దాంట్లో ఇంకా డౌటే లేదు. సో మామూలుగా అయితే చేరే వరకు ఎవరు మీడియా ముందర చెప్పరనమాట. మీరు చాలా ధైర్యంగా మీడియా ముందే చెప్పేస్తున్నారు అనమాట. మామూలుగా అనుచరులతో పంచుకుంటారు అభిప్రాయాలు, అనుచరులతో డిస్కస్ చేస్తారు, మీడియా ముందు అయితే చెప్పరు. బట్ మీరు మా ఛానల్కి అయితే ఆల్రెడీ ముందే న్యూస్ ఇచ్చేసారనమాట. అంటే నేను ఇక్కడ జనసేనలోకి డబ్బు సంపాదించేదానికో ఏదో పదవులు అనుభవించేదానికి వస్తే మీరు చెప్పిన విధంగా అందరి అనుచరులతో మాట్లాడి గుట్టుగా ఒకసారిగా చేరి ఏదో ఒక పదవి తీసుకొని జనాల్లో వచ్చే పులహారాలు, శాలువాలు, సన్మానాలు చేసుకునేది అది యథావిధిగా అందరి నాయకులు చేసేది. నేను ఈడ జనసేనకు రావడము డబ్బు సంపాదించేదానికి రావడం లేదు. జనసేన పార్టీలో ఏదో పదవులు తీసుకొని ఆ పదవులు విర్రవీగలన్నీ రావడం లేదు. జనసేనకి మీ ఛానల్ తరఫున చెప్తున్నా, జనసేన పార్టీలో కేవలము మళ్ళీ చెప్తున్నా, నా మనస్తత్వానికి, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి చాలా దగ్గర ఇవి ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. నెక్స్ట్ ఆయన పోయే మార్గం నాకు చాలా బాగా నచ్చింది. కావున అందులో నేను బల్జ కమ్యూనిటీ, నేను జాతీయ లెవెల్ కాడ నుంచి నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయి వరకు బల్జ సంఘాల్లో నేను గౌరవ అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. కాబట్టి బల్జ కమ్యూనిటీ నాకు బలమైన కమ్యూనిటీ. మా బల్జ కమ్యూనిటీ నాకు చాలా సపోర్ట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఇతర కమ్యూనిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీ ప్రతి ఒక్కరు కూడా, అదర్ కమ్యూనిటీస్ కూడా నన్ను ఒక రాజకీయ నాయకుడు ఎవరు చూడరు. వాళ్ళ ఇంట్లో కుటుంబం, వాడు ఆకుల గజేంద్ర మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ, మా తండ్రి, మా మామ, నా మచ్చ అని ఇట్లా అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో కూడా నేను ఒక రిలేషన్ ఏర్పరచుకున్నా. కాబట్టి నేను ఇక్కడ రావడము మళ్ళీ చెప్తున్నా మీ ఛానల్ తరఫున, జనసేన పార్టీలో నేను పదవుల కోసం రాలా, డబ్బు సంపాదించడానికి రాలా. కేవలము పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఆయన నాకు ఎంతో నచ్చి, ఆయన పోయే మార్గం నచ్చింది కాబట్టి ఆయన మార్గంలో వెళ్తే నేను చేయదలుచుకున్న ప్రజాసేవ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయొచ్చనే ఒక సంకల్పంతో వస్తున్నా తప్ప ఇక వేరే ఆలోచన లేదు. కాబట్టి నేను ఎవరికి భయపడిన అవసరం లేదు. నేను ఇంతవరకు జనసేనలో చేరలా, కండువా కప్పుకోలా. అయినా పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళంతా కూడా జనసేన నాయకులు అని వచ్చేసింది పేరు, ఆల్రెడీ వేస్తున్నారు.
కాబట్టి నేను ఏం దీంట్లో భయపడే అవసరం లే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నాకు కండవా కప్పకపోయినా, బాగా వినండి ఈ మాట, ఏ ఊరు చెప్పిండ్రు ఇంతవరకు, పవన్ కళ్యాణ్ గారు నాకు కండవా కప్పి ఆహ్వానించకపోయినా నేను పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన చేసే మార్గంలో, ఆయన కార్యాచరణలో, ఆయన విధి విధానాల్లో నేను అడుగు అడుగు ఆయన వేసే ప్రతి అడుగులో వెనకాల నా అడుగు ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఆకుల గజేంద్ర గారికి అసలు మీరు మాట్లాడుతుంటే కమ్యూనిటీ గురించి మీరేం దాచిపెట్టడం లేదు, పొలిటికల్ ఎంట్రీ గురించి దాచిపెట్టడం లేదు. ఇంత ధైర్యంగా ఎప్పుడు అలవాటైంది? ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం అనేది నాకు పుట్టుకతో వచ్చేసింది. పుట్టకతోనే వచ్చింది అంటారా? ఇది ఒకటి చెప్తాను బ్రదర్ మీకు, ధైర్యము, ప్రజల్లో సేవ చేసే గుణాలు, కమాండింగ్ షిప్, లీడర్షిప్, కొన్ని 10 మందికి ఆకిల్లో ఉండే అన్నం పెట్టాలన్నా, కష్టంలో ఉండే 10 మందిని ఆదుకోవాలన్నా ఇవన్నీ మధ్యలో రావు, పుట్టుకతోనే వస్తాయి. భగవంతుడు ఇవ్వాలి, బై బర్త్ రావాలి. అవి నిండుగా బై బర్త్ నాకు వచ్చింది. మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పిన మీ అందరికీ, నేను మా పుట్టకముందు మా నాయన పెద్ద కోటీశ్వరుడు, అంబాసిడర్ కాన్ఫిడెంట్ డ్రైవర్ పెట్టుకున్నాను. నేను తెలివి వచ్చేది నాకు ఏమని లేదని ఏ రోజు కూడా మీ ఛానల్ తరఫున చెప్తున్నా, ఇది నా జీవితంలో సంబంధించింది. చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది అంటూ ఉంటారు కాబట్టి ప్రజల్లో కొంతమంది, మా అమ్మ నాకేం చేయాల, మా నాయన ఏం చేయాల అనే తల్లిదండ్రులను కూడా ఎన్నో బూతులు తిట్టిన బిడ్డలను కూడా నాకు కనుతో చూసిన. వాళ్ళందరికీ మీ ఛానల్ తరఫున ఏం చెప్తున్నా అంటే, మా నాయన మా అమ్మ నాకేం ఆస్తుపాస్తులు పెట్టలేదు, అయినా నాకు విలవకట్లేని ఆస్తి ఏమి ఇచ్చినారంటే మంచి శరీరాన్ని ఇచ్చినారు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మంచి మనసుని ఇచ్చినారు, మంచి గుండెధైర్యం ఇచ్చినారు, మంచి మాట ఇచ్చినారు, మంచి వాయిస్ ఇచ్చినారు. ఇంకా ఇవే పెద్ద ఆస్తి నాకు. ఎప్పుడైతే నా శరీరం బాగా ఇచ్చినారు తల్లిదండ్రులు, అంతకు మించి ఆస్తి ఏమి కావాలి మీకు? కాబట్టి మీ తల్లిదండ్రులు నాకు అది లేదు, ఆ ఆస్తి లేదు, ఆ భూమి లేదు, ఆ బిల్డింగ్ లేదని దయచేసి ఏ ఊరే కానీ మీ తల్లిదండ్రులని ఏమనొద్దండి. మీకు మంచి కాళ్ళు చేతులు మంచి శరీరం ఇచ్చినారు, అదే మీకు విలువకట్లేని ఆస్తి. కాబట్టి మీరు ఎప్పుడు కానీ తల్లిదండ్రులు ఇచ్చకుండా ఉండండి, మీ బిడ్డలను బాగా చూసుకోండి. మీరు మీ తల్లిదండ్రులు తిట్టే విధంగా మీ బిడ్డల దగ్గర మీరు తిట్టించుకోవద్దండి దయచేసి. చాలా మంచి మాట చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి వస్తామని చెప్తున్నారు కదా సార్, సో చిన్నప్పటి నుంచినే పవన్ కళ్యాణ్ గారి ఇష్టమా, లేక మీరు చిరంజీవి అభిమాన, ఎట్లా మీరు? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని. నేను అవునా? ఖైదీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, ఖైదీ సినిమా చిరంజీవి హీరో గారు, మాధవి ఓల్డ్ యాక్టర్ ఆమె హీరోయిన్, ఆ సినిమా అప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫేవరెట్. నేను మా ఫ్రెండ్స్ అందరము చిరంజీవి సినిమాకు ఫస్ట్ మూవీకి పోయేవాళ్ళం. పోయి ఎన్నో రోజులు బట్టలు చించుకునే టైలు ఉన్నాయి, డబ్బులు పోడుకునే టైలు ఉన్నాయి, చాలా బాధలు పడి రాత్రంతా మేలుకొని అర్ధరాత్రి ఫస్ట్ షో వేస్తే దానికంతా టికెట్లు సినిమాలో చూపించినట్లే పైకి ఎక్కి ఇట్లంతా నేను చిరంజీవి చూసిన. ఇంకో విషయం మీకు ఒకటి చెప్పాలా, చిరంజీవి గారి సినిమాలో కూర్చుంటే చిరంజీవి గారి పాట వచ్చినా, ఆయన ఫైటింగ్ వచ్చినా, నా స్నేహితులు ఈ పక్క కూర్చునే వాళ్ళు సినిమా చూడరు, నన్నే చూస్తూ ఉండేవాళ్ళు. ఏం రా నాయలరా ఇట్లా చూస్తానంటే, ఏం నాయలరా నువ్వు, కన్ను కూడా అర్పకుండా చూస్తావు ఏం రా, ఆ పాట చిరంజీవి పాట ఫైట్ వస్తాయని అంటే అంత వీరాభిమాని నేను. అక్కడి నుంచి ఇంకా కాలక్రమేణా ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావడము, నెక్స్ట్ రామ్ చరణ్ గారు రావడము, ఇట్లా పోను నేను ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు, రామ్ చరణ్ వరకు నేను మెగా ఫ్యామిలీకి వీర భక్తుడిని. నేను సో మెగా అభిమాని అన్నమాట, దాంట్లో డౌటే లేదు. సార్ ఇప్పుడు మనము రాజకీయాలు ప్రస్తావించాం కాబట్టి, మీరు ఆటో తోలుకునే స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా మీరు కంటెస్ట్ చేసేంత స్థాయికి ఎదిగారనేసి మాకు తెలిసింది. సో అది వాస్తవమేనా? ఆ ప్రస్తావన ఏంటి, ఎట్లా జరిగింది? వాస్తవమే అది. ఆటో తోలినాను, సైకిల్ షాపులో పెట్టుకున్నాను, అన్నీ జరిగినాయి. ఈరోజు ఎమ్మెల్యే క్యాడర్ కూడా ఉన్నా నేను. దాంట్లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడినాము, ఎదిగినాము, సంపాదించినాము. ఆటో తోలేవాడు ఆటోనే తోలుకుంటూ ఉండకూడదు, సైకిల్ షాప్లో ఉండకూడదు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు టీలు అమ్మినారు, ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేదా? టీలు అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు సైకిల్ షాపు ఆటో తోలుకునేవాడు ఎమ్మెల్యే కాకూడదా? అవును, తన తప్పేముంది? నేను అందరికీ మీ ఛానల్ తరఫున మంచి క్వశ్చన్ వేసినారు. మీ ఛానల్ తరఫున నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, పుట్టుకతో మీరు బీదోడుగా పుట్టండి, తప్పులేదు.
చనిపోయేటప్పుడు బీదోడుగా చనిపోద్దండి. ఒక జమీందారు, ఒక షావుకారు కానీ ఒక మంచి 10 మందికి బతికే చావండి. అదేవిధంగా మీ అందరికీ నేను మీ ఛానల్ తరపున నా ప్రజలందరికీ కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ నేను వినియోగించుకునేది ఏమంటే, ఫస్ట్ మీరు కుటుంబం కోసము కష్టపడండి. మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి. మీ కుటుంబం సెకండ్, మీ కుటుంబం తర్వాత ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు మీరు నిరంతరం కష్టపడండి, చేయండి. నా ఆలోచన ఒకటే, నేను చనిపోతే నాకు ఒకవేళ ఎవరు శత్రువులు లేరు, ఒకవేళ ఉన్నా, నేనేం దేవుడు కాదు, నాకు కూడా ఎవరెవరు శత్రువులు ఉంటారు. ఒకవేళ నాకంటూ ఒకవేళ శత్రువులు ఉన్నా, నేను చనిపోతే నా శత్రు కంట్లో కూడా నీళ్లు కార్చాల, కన్నీళ్ళు రావాల. ఆకుల గజేంద్ర మంచోడ్రా, ఇంకా 2 రోజులు బతికింటే బాగుండు అనే బతకాలనేది నా ధ్యేయము. అదేవిధంగా బతుకుతా బతికి చూపిస్తా. మీరు కూడా అదేవిధంగా బతకండి. మీరు చనిపోతే కూడా మీ శత్రువు కూడా కంట్లో నీళ్ళు కార్చాల. మీరు చనిపోతే మనం చనిపోయినా అంటే మీరనే దయచేసి తప్పుగా అనుకోదండి. మనలో ఎవరు ఏమి ప్రాణం పోయినా పాడి మోసేదానికి వేల కాదు లక్షల మంది ఎగబడాలి. నేను మోస్తా అని ఆ బతికి చనిపోయినాడే వాడు నిజమైన ధన్యుడు, మనిషి అనేసి కూడా మీ ఛానల్ తరపున నేను వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తున్నా. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనేసి, మీరు రాజకీయంగా కూడా మీ ప్రస్థానం మరింత ముందుకెళ్ళాలనేసి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంటనే ఏం చేసినాడంటే, ఇక్కడ బిర్యానీ సెంటర్ ఒకటి ఉంది. ఆ బిర్యానీ సెంటర్ కాడికి పోయి కార్లు కూడా మా పిల్లలు బిర్యానీ అంటే ఉంది అన్నాడు. నేను ఎప్పుడు దిగను కాదు, వీళ్ళు లేట్ చేస్తారేమో, వాటి నమాజ్ అయిపోయి ఆడవాళ్ళు వెళ్ళిపోతారు అని నేనే కారు దిగి స్వయంగా పోయి బిర్యానీ అంటే ఉంది అని అన్నాడు. అతను కూడా చెప్పినా, నైనా మా ముస్లిం అతను మన మసీద్ కాడ ఇట్లా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేదానికి రైస్ పీసులు బాగా పెట్టు, నీకు కూడా పుణ్యం వస్తుంది అలాగే. వాడు ఏమనుకున్నాడేమో నాకు తక్కువ ఉంది బిర్యానీ అంటే, ఉండేదాన్ని సర్దేయాలని చూశాడు మా పిల్లలు పోతే. నేను దిగా ఆ మాట చెప్పాను, నన్ను చూసేదానికి వాడికి ఏం అర్థం కాక, నా బిర్యానీ సాగులేనా 5-6 ప్యాకెట్లు ఉంది అన్నాడు. 15 ప్యాకెట్లు చెప్తే అటు నేను కార్లో వస్తా కౌంట్ చేశాను, అక్కడ కౌంట్ చేసిన అంతా 12 మంది 13 మంది కనబడి, ఇంకొక 2 ఎక్కువ ఉన్నాయి అని 15గా తీసుకున్నా. అంటే లేదన్నాడు. మళ్ళీ వెంటనే కారుకి ఆయన వచ్చేసి ఆ బిర్యానీ సెంటర్ ఓనర్ని మళ్ళీ కారు ఎక్కి మా పిల్లలు రమ్మని చెప్పి, సర్రా నీకు వచ్చాడు బిర్యానీ సెంటర్కి పోయి ఆడ పార్సల్ చేసి, ఆడ మళ్ళీ ట్రాఫిక్లో కారు పోతే లేట్ అవుతుందని చెప్పి మా పిల్లలు 2 వీలర్ రమ్మని చెప్పి 2 వీలర్లో నేను వెనకాల కూర్చొని 2 వీలర్లో పోయి వాళ్ళందరికీ ఇచ్చేసి, మళ్ళీ నా కారులో ఎప్పుడు వాటర్ బాటిల్స్ ఉంది, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బిర్యానీ ప్యాకెట్, షేర్వా, వాటర్ బాటిల్ అందరికి ఇచ్చేసి ఒకసారి ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు ఆశీర్వదించి పెద్ద హజరతులు మేము ఎన్నో చూస్తూ ఉంటామన్నా, ఫోన్లో చూస్తూ ఉంటాము, యూట్యూబ్లో అవన్నీ చూస్తాను, డైరెక్ట్గా చూస్తున్నామన్నా, నువ్వు బాగా గొప్పగా అని చెప్పి బాగా నమాజ్ చేసి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఆ బిర్యానీ ప్యాకెట్లు పనిచేసి 2 వీలర్లో మళ్ళీ నా కారు వరకు 2 వీలర్లో వచ్చిన వస్తా ఉంటే ఏందో సడన్గా కర్నూలు మూసి తెచ్చే లోపల 100 కోట్లు 200 కోట్లు ఒకసారిగా లాభం డబ్బు వచ్చేసి ఎట్లుంటుంది మనిషికి. అవునవును, సంతృప్తి. ఆ ఫీలింగ్తో వచ్చిన 2 వీలర్ ఎక్కి నా కారు వరకు